హే గాయ్స్, ఈ షాట్ లో మనం ఈ రోజు జరిగిన టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పై మ్యూజిక్ డైరెక్టర్ తామన్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి ఎంటర్ అయిన రోజే మనకి ఫైర్ స్ట్రామ్ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫైర్ స్ట్రామ్ సాంగ్ ని సింబు గారు పాడారు. అలానే రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుందంట. ఈ మూవీ పైన ఒక రౌండ్ డిస్కషన్ కూడా జరిగిందంట. రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పెద్ది, సందీప్ డైరెక్ట్ చేయాల్సిన ఎనిమల్ పార్క్ మూవీస్ షూటింగ్ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్ లోకి వెళ్తుంది. అలానే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ రీ రిలీజ్ అవుతుండటంపై మాస్ మహారాజా రవితేజ ఇన్స్టాలో స్పెషల్ స్టోరీని పోస్ట్ చేశారు. నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మంత్ 18న ఈ మూవీ మళ్ళీ థియేటర్ లో విడుదలవుతుంది. బిగ్ స్క్రీన్స్ పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అలానే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలోనే ఏఐ పవర్డ్ మీడియా కంపెనీని లాంచ్ చేయబోతున్నారు. దీనికోసం క్వాంటమ్ ఏఐ సంస్థతో కలిసి వర్క్ చేస్తున్నామని ఈరోజు అనౌన్స్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అడ్వాన్స్ ఏఐ టూల్స్ ద్వారా ప్రత్యేకమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పారు. నెక్స్ట్ మంత్ 4th కంపెనీ పేరుతో సహా కొన్ని విషయాల గురించి చెప్పబోతున్నారు. అలానే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ కౌంట్ బాక్స్ ఆఫీస్ ని డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఇన్స్టాగ్రామ్ లో 30 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ థియేటర్ కి వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్స్ కు 5 మిలియన్ కంటే తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాకు వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకున్నాని పూజా హెగ్డే ఆ ఇంటర్వ్యూ చెప్పారు. అలానే అల్లు అర్జున్ అట్లీ మూవీ అనౌన్స్ చేయడంతో ఈ గ్యాప్ లో ఒక మూవీ చేయడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ మూవీలో హీరోగా శివకార్తికేయన్ కు ఛాన్స్ ఇచ్చారంట. ఆయన కథ చెప్పగానే రెమ్యునరేషన్ 70 crores అడిగినట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇంత హ్యూజ్ అమౌంట్ అడగడంతో త్రివిక్రమ్ ఈ మూవీ చేయట్లేదని చెప్పారు. అలానే విక్టరీ వెంకటేష్ కి త్రివిక్రమ్ ఒక కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది. నేను చెప్పిన అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ షార్ట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీరు ఛానల్.